ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 12వ అధ్యాయం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. గత ఎపిసోడ్లో మనము 11వ అధ్యాయంలోని చివరి శ్లోకం గురించి తెలుసుకున్నాం. ఇక ఈ రోజు నుండి భగవద్గీతలోని అధ ద్వాదశోధ్యాయ 12వ అధ్యాయం భక్తి యోగము. ఈ అధ్యాయం ఒక పేరు. భక్తి యోగము, భక్తిని గురించి ప్రతిపాదింపబడినటువంటి అధ్యాయం. దీనికి భక్తి యోగము అనేటువంటి పేరు వచ్చినది. భక్తి యొక్క స్వరూపము, భక్తుని లక్షణములు, వివిధ ఆధ్యాత్మిక సాధనములు ఈ అధ్యాయంలో చెప్పబడుతున్నవి. ఈ అధ్యాయముతో భక్తితో ప్రారంభింపబడి భక్తితో అంతమైంది. ఈ ప్రకారంగా భక్తిని గూర్చియు భక్తుని గూర్చి విశేషంగా తెలుపబడటం వలన ఈ అధ్యాయంకు భక్తి యోగం అనేటువంటి పేరు కలిగినది. అయితే ఈ అధ్యాయంలో వచ్చేటువంటి ప్రధాన విషయాలు ఏమంటే సహకార నిరాకార ఉపాసనలకు కూర్చున్నటువంటి విషయాలు, భక్తి యొక్క మహత్తర ఫలము, వివిధ ఆధ్యాత్మిక సాధనలు, భక్తుని లక్షణాలు ఎలా ఉంటాయి చెప్తున్నారు. అయితే పూర్వాధ్యాయంతో ఈ అధ్యాయానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? 2వ అధ్యాయం మొదలుకొని 11వ అధ్యాయం వరకు కూడా భగవానుడు కొన్ని చోట్ల నిర్గుణ బ్రహ్మోపాసన, అక్షర పరబ్రహ్మతత్వం, జ్ఞాననిష్టలను బోధించుచు మరికొన్ని చోట్ల సగుణ బ్రహ్మోపాసనము, సాకారాచరణను కూడా తెలుపుతూ వచ్చారు. తొట్టతోదకు విశ్వరూపమును చూపారు. విశ్వరూపమును ఉపసంహరించిన మీద పలిగినటువంటి మత్కర్మకృత్, మత్పరమ, మద్భక్త వచ్చిన సగుణోపాసన మిక్కిలి బలపరుస్తున్నవే ఉన్నాయి. పూర్వము భగవానుడు తెలిపినటువంటి అక్షర నిరాకార ఆత్మోపాసనకు సంబంధించినటువంటి విషయాలు అర్జునుని మనములను అట్టుకొని ఉండడి చేతను ఇప్పుడు తిరిగి సాకారోపాసన సంబంధమైనటువంటి వాక్యములు వినుట వలన వెంటనే అర్జునకు సంశయం మొదవ సాకార నిరాకారోపాసకులలో ఎవరు శ్రేష్ఠుడు అని ఈ అధ్యాయ ప్రారంభంలో భగవాన్ని ప్రశ్నిస్తున్నాడు. అర్జునుడు ఈ ప్రశ్నతో ఈ అధ్యాయం ప్రారంభమవుతున్నది. రేపు వచ్చే ఎపిసోడ్లో దీని గురించి తెలుసుకుందాం. సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత ఛానల్ను స్వామి నా చేత చేయించుతున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ.